వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ఏపీలో కొన్ని ప్రోగ్రామ్స్కి మోదీ గారు హాజరు కావడం జరిగింది. అయితే దీనికి కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కూటమి ప్రభుత్వం నుంచి కూడా కొందరు పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఇంకొకరి పోస్టర్ కూడా చాలా వైరల్గా మారుతుంది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, మోదీ గారితో కొందరి పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. కూటమిలో ఎవరు ఉన్నారో అందులో ఇంకొకరిది కూడా మెయిన్ హైలైట్ అవుతుంది. సో ఇంతకీ అతను ఎవరు? అదే ఆ టాపిక్. ఓకే, అంటే మోదీ గారు ఇవాళ వైజాగ్ విజిట్ చేశారు. అదే 8వ తేదీన విజిట్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ముందు మోదీ 2.0 అంటే 14 నుంచి 19 2.0 కాదు, ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన 14-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు అనుకున్నారు, కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అది తుస్సు అయిపోయింది. వీళ్ళు సరిగ్గా అడగలేదు, వీళ్ళు ల్యాండ్ కబ్జా చేశారు తప్ప ల్యాండ్ మాత్రం చూపించలేదు. సో అది శంకుస్థాపనకి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు చూపించుకోవడానికి, తర్వాత ఐటీ హబ్గా డెవలప్ చేయడానికి, దానికి సంబంధించిన కారిడారు అన్నీ కూడా చూపించడానికి, ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే విషయాల మీద కూడా ఆయన వస్తున్నారు. నిన్న కూడా మనకి తెలంగాణకు సంబంధించి కూడా బుల్లెట్ ట్రైన్లు వాటికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఆన్లైన్లోనే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ముఖాముఖి జరగడం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉంది. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన. ఇక్కడ టీడీపీ జనసేనకి ప్రధాన నాయకులు, అధ్యక్షులు బాబు గారు టీడీపీకి, ముఖ్యమంత్రి. జనసేనకు వస్తే ప్రధాన నాయకుడు, అధ్యక్షుడు జనసేన అని, పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఇక బీజేపీ దానికి వస్తే ఎవరు ప్రముఖ నాయకులు ఉన్నారు అంటే అమిత్ షా గారు, నడ్డా గారు, వీళ్ళందరూ ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బట్ మోదీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన పోస్టర్ని మెయిన్గా ప్రొజెక్ట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పోస్టర్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ ఒకవైపు, బాబు గారిది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది అభిమానులు, మరికొంతమంది కూటమిలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముగ్గురు హైలైట్ పాటు పక్కన ఇంకో చిన్న ఫోటో కూడా వేశారు. అది లోకేష్ గారు. ఎందుకు లోకేష్ గారిది వేశారు? అసలు ప్రధానమంత్రి పర్యవేక్షణ అంతటిని కూడా, ప్రధానమంత్రి ఈ టూర్ ఏదైతే ఉందో, విశాఖపట్నం విజిట్ చేయడము, ఏవేవి శుభ కార్యక్రమాలకు ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయో, వీటన్నిటికి పర్యవేక్షణ గత 3 రోజులుగా 4 రోజులుగా లోకేష్ గారు అక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నారట. అధికారులతో సమీక్ష కానీ, లేదంటే స్థానికంగా ఉండే మంత్రులతో సమీక్ష కానీ, లేదా లోకల్గా ఉండే, లేదా పక్కనే ఉండే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, అటువంటి బీజేపీ వ్యక్తులతో కానీ అందరితో కూడా చర్చ జరిపి ఏంటి, వాట్ ఏం చేద్దాము, ఎలా చేద్దాం, ఎలా ఎలివేట్ చేద్దాం. ఎందుకంటే మోదీ గారిని వచ్చినాక ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఆయనకి చేయాల్సిన సకల మర్యాదలు, తర్వాత రిసీవింగ్ చాలా ఇంపార్టెంట్. మనిషికి ఎప్పుడైనా మర్యాదలు ఇవ్వడం, అంటే ఆ మర్యాద ఇచ్చే ఇంప్రెషన్ బట్టి కూడా వాళ్ళు మరికొద్దిగా అరే మనం బాగా చూసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇద్దాం, వీళ్ళకి చేద్దాం. పైగా కూటమిలో ఉంది. ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళలాగా మాకు కేంద్ర మంత్రులు ఎంతమంది కావాలి, లేదా మాకు స్పీకర్ ఇవ్వాలి అని డిమాండ్ చేయలేదు. మాకు స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ ప్యాకేజీలు అంటే ఉన్నవి ఇవ్వండి. మాకు వచ్చే ఏవైనా కంపెనీలు పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఉంటే అవి వచ్చి ఆంధ్రప్రదేశ్ పెట్టండి. మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. రెవెన్యూ కావాలి, రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఏదో ఒకటి చెయ్యండి అనే విధంగా మొత్తానికి వీళ్ళు అన్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మోదీ గారిని ప్రసన్నం చేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. పైగా ప్రధానమంత్రిని గౌరవించడం మన కర్తవ్యం, మన విధి. సో అట్లాంటి పర్యవేక్షణలో ఈయన బాగా, ఎందుకంటే యువకులం పాదయాత్రతో ఈయన ఒక యువనేతగా ఎదగడమే కాకుండా అందరి మన్ననలు పొందుతున్నాడు. పైగా తడుముకోకుండా మాట్లాడడం, ఎక్కడ వేదిక మీద ఎవరేం క్వశ్చన్ వేసినా దానికి చక్కగా రిప్లై ఇవ్వడం. ఇప్పుడు మొన్న కూడా చాలా మర్యాదగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అభివృద్ధి అంటే ఏం చేశారు ఏంటి అని. దానికి అఫ్కోర్స్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కూడా స్పందించారనుకోండి, అది వేరే విషయం. అట్లాగా ఉండాలి విమర్శ అనేది, రాజకీయంగా హుందాగా ఉండాలి. మరీ పిల్లలు, తల్లులు, భార్యల మీదకి వెళ్ళిపోకూడదు. సో అట్లా విమర్శించడం, అందరినీ కలుపుకుపోవడం. పైగా యువనేత అంటే రాజకీయాల్లో ఒక 50 ఏళ్ళ వరకు కూడా యువనేత అంటారు. సో ఈయన ఒక 40+ ఉన్నాడు కాబట్టి ఇటు యంగ్ జనరేషన్కి అటు సీనియర్స్ కూడా మధ్యలో వారధిగా ఉంటున్నారు. పైగా బాబు గారు అబ్బాయి, ఆ క్రెడిట్ కూడా యాడ్ అవుతుంది కదా. అఫ్కోర్స్ ఇక్కడ నెపోటిజం అనడానికి లేదు, ఆయనలో సత్తా లేకపోతే ఆయన మంగళగిరిలో ఎంతవరకు 2 సార్లు తప్ప ఎప్పుడు గెలవని టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించుకున్న నేపథ్యంలో ఆయనకు ఆ ఇమేజ్ వచ్చేసింది. ఆయన మాటలు, ఆ వాక్చాతుర్యం, ఈయనైతే బాగా చేస్తున్నాడు. ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చూసుకోవడం, అరే నెక్స్ట్ లోకేష్ గారు కూడా మంచి ఇదిగా
మాట్లాడుతున్నారు, మంచి ఇదిగా చేస్తున్నారు అని చెప్పి పోస్టర్లో మోదీ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పెడుతూ పక్కన చిన్న దీన్ని కూడా పెట్టారు. సో దానికి ఎవరు అబ్జెక్ట్ చేసే ఇది లేదు, ఎందుకంటే ఆ ఇమేజ్ ఆయన తెచ్చుకున్నాడు, క్యాప్చర్ చేసుకున్నాడు ఆయన. ఎంతైనా ఇప్పుడున్న ప్రభుత్వంలో అనుకునేది కూడా చంద్రబాబు గారి స్థాయిలో నెక్స్ట్ ఉండేది లోకేష్ గారి అని కూడా అనుకుంటున్నారు. ఎస్ కరెక్ట్, అలా కూడా ఉంది, ఆ ఇమేజ్ కూడా ఉంది, తెచ్చుకున్నాడు. ఎందుకంటే కార్యకర్తగా స్టార్ట్ అయ్యి లోపల తిరిగి నలిగి అన్నీ చేసి ఆయన కూడా సఫర్ అయ్యాడు కాబట్టి ఆ ఊరికే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా వచ్చి నేను బాబు గారు అబ్బాయిని నేను కుర్చీలో కూర్చుంటా అంటే ఎవరు ఇది అవుతారు. అప్పుడు నిజంగా ఆయన గెలవలేడు, ఆయనకి సత్తా లేదనుకుంటే కుప్పంలోనే పోటీ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పులి తురుం తోపు అంటారు, మరి ఆయన పులివెందులు తప్ప వేరే దగ్గరికి వచ్చి పోటీ చేయొచ్చుగా, చేయరుగా, అక్కడే పోటీ చేస్తున్నారు. ఈ నెలకు కాదు కదా. ఎక్కడ తక్కువ టీడీపీ ఉంది డిమాండ్, టీడీపీ తక్కువ సార్లు గెలుచుకునేది ఏది, టీడీపీకి అసలు కంచుకోట కాని ప్రదేశం ఏది, అక్కడ నుండి పోటీ చేస్తానన్నాడు. సరే మంగళగిరి అన్నారంట, మంగళగిరి అడిగి మరీ తీసుకున్నాడంట, మరి గెలిచాడుగా. మరి అదే మంగళగిరిలో అప్పుడు ఓడిపోతే అదే ఇది అన్నారు, పప్పు అన్నారు, గిప్పు అన్నారు, వేస్ట్ గార్డ్ అన్నారు, ఇదేది అన్నారు, మరి ఇప్పుడు గెలిచి చూపించాడుగా. అవును, అప్పుడు అంటే అదేదో ఒక కవి గారు చెప్పిన పాటలాగా ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కొత్త చిగురు వస్తా చూసారా, అప్పుడు అది బాగా అందంగా కనిపిస్తుంది. సో ఆయన ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలిచి చూపించాడు ఆయన. అవును, పైగా ఐటీ మంత్రి, ఇలాంటి పర్యవేక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకు అబ్రాడ్లో చదువుకున్నాడు కాబట్టి మెల్లమెల్లగా అంటే ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్లో అబ్బా అనిపించాను అనుకున్న నెక్స్ట్ డౌన్ ఉంటుంది. అలా కాదు, మొదట్లో బా ఏముందిలే అనుకున్నా, ఇప్పుడు ఒక ఇమేజ్కి వెళ్ళిపోయాడు. సో ఆయన ఫోటో పెట్టడం విషయం పక్కన పెడితే అలా పెట్టినందుకు ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, అది సంతోషకరమైన విషయం. ఎందుకంటే అలా అయితే జనసేనలో కూడా సెకండ్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు, లేదంటే బీజేపీలో కూడా రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టచ్చు కదా అనేవాళ్ళు ఉన్నారు కూడా. బట్ అంతగా వ్యతిరేకత రావట్లేదు. సో లోకేష్ గారి ఫోటో పెట్టడం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన జనరల్గా ఎక్కువగా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా ఎక్కువగా ట్రోల్స్ గురైంది ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఈవెన్ బాబు గారితో కంపేర్ చేసిన లోకేష్ గారికి ఎక్కువ విమర్శలు చేశారు. కాబట్టి ఆ స్థాయి ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ.